పెళ్ళైన కొత్తలో ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. అత్తలాగా ఎందుకు చూస్తున్నావు, అమ్మ లెక్క చూసుకోవచ్చు కదా అనేసి. మేం మా అమ్మ దగ్గర వెళ్లి, అమ్మ తల పగిలిపోతుంది, టీ పెట్టుమా, దోశ పోసిమా, అమ్మ తినాలని లేదుమా, నువ్వు తినిపించవా ఏంటి, ఇంటి పనులు చేయాలా, ఉండు నాన్నొస్తే చెప్తాను అని చాలా హక్కుగా బెదిరిస్తూ ఉంటాం. అదే మాట మీ అమ్మ దగ్గర చెప్తే ఏమవుతుంది, చూపు దెబ్బలుగా తినాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంకొక మాట, ఇది నీ ఇల్లు అనుకోవచ్చు కదా, నా ఇల్లా. మేం కూడా అలానే అనుకుని వస్తాం. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడుండే మనుషులంతా మా మనుషులు, ఆ ఇల్లే నా ఇల్లు, ఇక అమ్మగారి ఇల్లు నా ఇల్లు కాదు అనేసి. కానీ పదే పదే మీరే కదా గుర్తు చేస్తున్నారు అది నా ఇల్లు కాదు అనేసి. అమ్మగారింట్లో ఉండేటప్పుడు 10 గంటలకి లేసేవాళ్ళం, కానీ అత్తగారింట్లో అలా కుదరదనుకో, 5 గంటలకే లేసిపోతాం. ఎప్పుడైనా ఆదం వచ్చి అలా పడుకునేసామనుకో, కాస్త లేటుగా లేసొచ్చామనుకో, ఇదేం మీ అమ్మగారి ఇల్లు కాదమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు లేసి రావడానికి, తొందరగా లేవడానికి ట్రై చేయి, ఇది అత్తగారి ఇల్లు అంటారు. ఇక ఇంట్లో నలుగురు మాట్లాడుకునేటప్పుడు మేం కూడా ఇది మన ఇల్లు మన మనుషులు అని చెప్పేసి ఒక మాట వదిలేసామనుకో, ఇదేం నీ అమ్మగారి ఇల్లు కాదమ్మా, ఎలా పడితే అలా మాట్లాడడానికి, కాస్త చూసి మాట్లాడడానికి నేర్చుకో, ఇది అత్తగారి ఇల్లు అనేసి అంటారు. ఇంకెక్కడ మేము మా ఇల్లు లాగా చూసేది. ఏమంటారు, నిజమే కదా.